శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్య భగవానుడి మూల విరాట్ను లేలేత కిరణాలు తాకాయి. సుమారు 6 నిమిషాల పాటు స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు కిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవస్యంతో పులకించిపోయారు. ఉత్తర దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఏడాదికి 2 సార్లు స్వామివారిని కిరణాలు తాకుతాయి. అక్టోబర్ 1, 2 తేదీలతో పాటు మార్చి 9, 10 తేదీల్లో మూల విరాట్టును సూర్య కిరణాలు తాకుతాయి. ఈ ఏడాది కిరణ స్పర్శ జరగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ సూర్యకిరణాలు వచ్చేసి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1, 2 తారీఖుల్లో, మార్చి 9, 10 తారీఖుల్లో కంటిన్యూగా పడుతున్నాయండి. వాతావరణం ఏదన్నా ఆ రోజు కొంచెం మేఘాలు వస్తే ఆగిపోతున్నాయి. ఈరోజు మాత్రం రాత్రి 7:30కంతా ఉరుములు మెరుపులుగా ఉంది, భయపడ్డాను. అయినా కూడా ఈరోజు వచ్చేసి ఆ సూర్యకిరణాలు పడే టైంకి ఆ స్వామి మేఘాలు లేకుండా ఆనందంగా ఈరోజు సూర్యకిరణాలు స్వామిని పడ్డాయి. ఆనందంగా దర్శనం చేసుకున్నాం. ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, భగవంతుడి రీత్యా భగవంతుడి కరుణ కటాక్షం వల్ల చాలా బాగా పడ్డాయి సూర్యకిరణాలు. ఎంత ఎదురు చూసామో అంత అద్భుతంగా పడ్డాయి. స్వామివారి నిజరూప దర్శనం బాగా కనిపించింది. ఇన్నాళ్ళకి మాకు స్వామి దర్శనం బాగా ఇప్పించారు. ఆ భగవంతుడి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. స్వామి బాగా మెరుస్తా, చాలా కిరణాలతో బాగా మెరుస్తా బాగా ఉన్నారు. మేము కూడా చాలా ఫీల్ అయ్యాం. సూర్యకిరణాలు పడతాయని తెలిసే వచ్చాము. మాకు అద్భుతంగా దర్శనం జరిగింది. స్వామివారి దివ్య దర్శనం జరిగింది. బాగా సంతృప్తిగా ఉన్నాం. మనకు లోపమైన విటమిన్ ఏ విటమిన్ చాలా మందికి ఉంటుంది. ఆ విటమిన్ సూర్యనారాయణ స్వామి మొట్టమొదటి కిరణాలు ఏ విటమిన్, డి, ఏ 2 ఉంటాయి. అందుకోసం ఆ చిన్నపిల్లలకు కూడా ఈ విటమిన్ లోపించడం వల్ల వారందరూ కూడా ఈ శక్తిని కోల్పోతే వాళ్ళని కూడా అది సూర్యనారాయణ స్వామి ప్రార్థిస్తారు. ఇట్లాంటి అరుదైన దృశ్యాన్ని మళ్ళీ ఈ 2వ తారీఖు నాడు చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్చి 9, 10 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తరించాలని కోరుతున్నాం.